సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం. ఇన్సిడెంట్ చూసారా? ఇది సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ర్యాలీలో జరిగింది. ఇక్కడ డ్రైవర్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న పబ్లిక్ కేయాస్ వల్ల ఆ పెద్ద కార్ ఫ్రంట్ వీల్ లో పడ్డారు. ఎవెన్చువల్ గా చనిపోయారు కూడా, నెక్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం వల్ల. ఇంటర్నెట్ లో కొంచెం మంది దీన్ని ఏ జనరేటెడ్ వీడియో అని చెప్పి అన్నారు. అంటే కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద అలిగేషన్ చేయడానికి ఎవరో చేశారని చెప్పి. బట్ రియాలిటీ ఏంటంటే అక్కడ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఓవరాల్ వీడియోస్ ఒకటి కాదు, బంచ్ ఆఫ్ వీడియోస్ వచ్చినాయి. ఫస్ట్ ఆయన కార్ ఫ్రంట్ వీల్ లో పడ్డం దగ్గర నుంచి, సెకండ్ అక్కడ ఉన్న క్రౌడ్ దాన్ని ఆపడానికి ట్రై చేయడం వరకు, అదైనాక ఆయన ఫైనల్ మూమెంట్స్ వరకు కూడా మన దగ్గర విజువల్ ఎవిడెన్స్ ఉంది. సో ఇట్స్ క్లియర్ అక్కడ ఇన్సిడెంట్ అన్ఫోల్డ్ అయిందని చెప్పి. సో ఇప్పుడు ఈ విషయం మొత్తం అలా పక్కన పెడదాం. యాజ్ అ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా వాళ్ళ ఓన్ కార్యకర్తకి ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు ఎక్స్గ్రేషియా ప్రకటించడం దగ్గర నుంచి నెక్స్ట్ దానికి సంబంధించి అక్కడ ఆగి మొత్తం రియాక్ట్ అయ్యి ఇలా ఒక ప్రాపర్ ఛానల్లో జరగాలి. కానీ అది ఏమీ జరగలేదు. ఇన్స్టెడ్ ఏం జరిగిందంటే, అంబటి రాంబాబు, ఈ ప్రీవియస్ ఫార్మర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రెస్ మీట్ లో ఉంటారు, చనిపోయింది మా కార్యకర్తే కదా, మీకేంటి నొప్పి, ఇదే ఇండైరెక్ట్ గా ఇంచుమించు ఇలాగే మాట్లాడాడు ఆయన. సో ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది కాబట్టి దాన్ని ఎలా మినిమైజ్ చేయాలి, నెక్స్ట్ దానికి ప్రాపర్ రెజల్యూషన్ ఎలా తీసుకురావాలి అన్న విషయం పక్కన పెట్టి దీన్ని పాలిటిక్స్ చేయడం అనేది మాత్రం నిజంగా చాలా బ్యాడ్ లక్. అదైనాక అక్కడ పల్నాడు డిస్ట్రిక్ట్ సంబంధించిన పోలీసులు డ్రైవ్ చేసిన డ్రైవర్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక లా సూట్ ఫైల్ చేశారు. సో ఇది ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఓవరాల్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి.